కొత్త టెక్నాలజీని అందించి రైతులకు సబ్సిడీ మీద ఆ యంత్ర పరికరాలు అందించి రైతులను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వం చేయలేదు. కానీ ఒక మనసున్న ఒక నిజాయితీ మంది రైతులు ఉంటారు అని నేను అనుకోలేదు. అసలు ఇసుకేస్తే రాలని జనం ఎక్కడ చూసినా ఎంతో ఉత్సాహంగా అన్ని విషయాలు తెలుసుకునే తాపత్రయంతో రైతులు కనబడతా ఉన్నారు. ఇంకా సంతోషం ఏంటంటే 70-80% యువ రైతులే కనబడతా ఉన్నారు నాకు, యంగ్ ఫార్మర్స్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమ్ముడు రాజేందర్ దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్, అంటే దక్షిణ భారతదేశంలోనే రైతుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ను పెట్టి రైతుల్ని చైతన్యపరుస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచినాడు మన రైతు బడి మన రాజేందర్ రెడ్డి గారు. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరగడం నిజంగా చాలా సంతోషం. నాకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఈ పట్టు పురుగులు ఇప్పటిదాకా మీరు విన్నట్టున్నారు, సిద్దిపేట జిల్లా పట్టు పురుగుల పెంపలంలో నంబర్ 1 సిద్దిపేట జిల్లా. అందులో నా నియోజకవర్గమే నంబర్ 1లో ఉంటుంది. ఆయిల్ పామ్, ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటే సముద్ర తీరాన్నే ఆయిల్ పామ్ పండుతుందంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. అద్భుతమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల పామాయిల్ తోటలు పెంపిణీ జరుగుతూ ఉంది. అంటే ఒక ప్రయత్నం. ఇలా ఒక ప్రజాప్రతినిధిగా మాకేముంటుంది, రైతు ఆదాయం పెరగాలి, రైతు సంతోషంగా ఉండాలి, ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఎంతో కష్టపడ్డ రైతుకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి అనేదే మా తాపత్రయం. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చింది. ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. సాగునీరు కాదు కదా, త్రాగునీరుకే ఇబ్బంది పడే తెలంగాణ. పెద్ద ఎత్తున మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది. ఇవాళ భారతదేశంలోనే అతి ఎక్కువ ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇవాళ మనం కూడా రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు అన్నిటికంటే చాలా టఫ్ జాబ్ ఏమైపోయిందంటే మనుషులు దొరకడం లేదు. లేబర్ పెద్ద ప్రాబ్లంగా మారింది. ఇవాళ తెలంగాణలో నాట్లు పడాలంటే పంజాబ్ నుంచో, జార్ఖండ్ నుంచో, యూపీ నుంచో, బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి వచ్చింది. మరి ఇలా పంట పండిన తర్వాత ధాన్యం ఎత్తాలి అంటే బీహార్ నుంచి హమాలీలు వస్తే గాని మరి కల్లాల్లో ధాన్యం జోకే పరిస్థితి లేదు, మిల్లులలో దించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒకసారి అసలు ధాన్యం కొనడం ఆగిపోయింది, మిల్లుల్లో ధాన్యం దించడం ఆగిపోయింది. ఏంటి సమస్య అని అర్థం చేసుకుంటే హమాలీలంతా బీహార్ వెళ్ళిపోయింది, మళ్ళీ రావడం లేదు. ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడి రైళ్లు పెట్టి హమాలీలను తెస్తే గాని తెలంగాణలో ధాన్యం సేకరణ ముందుకు సాగని పరిస్థితి ఆ రోజుల్లో మేము ప్రభుత్వంలో ఉండి చూడడం జరిగింది. వీటన్నిటికీ పరిష్కారం ఏంటి? టెక్నాలజీ. ఇలా ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది ఇలా మన రైతాంగానికి అందించాలి. చూశాను, చాలా మంచి డ్రోన్స్ కనబడ్డాయి అక్కడ. ఇవాళ డ్రోన్ టెక్నాలజీ అనేది బాగా పెరిగింది. 10 మంది లేబర్ చేయగలిగే పని 1 గంటలో ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. వరి నాట్లు వేసే యంత్రాలు ఇవాళ ఎంతో అవసరం కనబడతా ఉంది. కొత్త కొత్త వరి కోత మెషిన్లు కూడా నేను చైనా నుంచి వచ్చింది ఇప్పుడే చూసి ఇంటరాక్ట్ అయితే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే వరి కోత మెషిన్లు కానీ, వరి నాట్లు వేసే యంత్రాలు కానీ, అదేవిధంగా పవర్ వీడర్స్ కానీ, అదేవిధంగా మరి ఎన్నో కొత్త కొత్త విషయాలు చూసాం. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ మనం అలవర్చుకొని మరి యంత్రాలను ఉపయోగించగలిగినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందులో ఇలా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత 2.5 సంవత్సరాలుగా అసలు ఎక్కడ కూడా సబ్సిడీ అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ ఉంటుంది SAM అని, అందులో జస్ట్ జిల్లాకి 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది కూడా ఎవరు కొనట్లేదు. ఎందుకంటే
అది రైతు యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, సబ్సిడీ తక్కువ ఉన్నది. ఆ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అది ఇక్కడ కొనుక్కున్న దానికంటే మార్కెట్లో కొనుక్కున్నది నయమని చెప్పి అది ఎవరు కొనుక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైతుకు ఒక భద్రత కావాలి, రైతుకు ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కేసీఆర్ గారు అందించారు. నాణ్యమైన 24 గంటల కరెంటు, రైతు బంధు, కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమయానికి రైతు బంధు పడుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాం. సాగునీరు, భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టుల నిర్మాణంతో